స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? సరే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులై ఉండు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ ఆదివారంలో చక్కని మాట, దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాడు. ఈ రోజులలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలు, మేము ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, మేము ఎందుకు గొప్పలం కావట్లేదని ఆశపడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు ఉద్యోగం కొట్టడానికి, నువ్వు పాసు కావటానికి, నీ సమస్యల నుంచి విడిపించబడటానికి, నువ్వు అనుకున్నది జరగటానికి ఒక సమయం ఉంటుంది. దేవుడు ఆ సమయంలోనే ఆ కార్యాలను దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తావు అని అంటే, నీ దగ్గర తగ్గింపు జీవితమే లేదా. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఎంత చక్కగా దీన మనస్కులై ఉండు. ఎప్పుడైతే మనిషికి దీనత్వం కలుగుతుందో, ఆ దీనత్వాన్ని బట్టి దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనను బట్టి ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అయితే ఆ కార్యం జరగాలని నువ్వేం చేయాలంటే ఒక సమయాన్ని పాటించాలి. ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటానని ఒక అనుభవం నీకు రావాలి. ఎప్పుడైతే ఆ అనుభవం వస్తుందో అప్పుడు నా దేవుడు నిన్ను హెచ్చించడము ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, పనులు దొరకట్లేదని బాధపడుతున్నావేమో, లేక వ్యాపారం జరగట్లేదని బాధపడుతున్నావేమో, లేక వ్యవసాయ పంట పొలాలు సమృద్ధిగా పండట్లేదని బాధపడుతున్నావేమో, చదువులో నేను ఫెయిల్ అవుతున్నావని బాధపడుతున్నావేమో, చదువులో నా జ్ఞానము తెలివితేటలు రాలేదని బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట దీనత్వము కలిగి నువ్వు ప్రార్థన చేయటము ప్రారంభించు. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ సమయాన్ని నువ్వు కేటాయించుకుంటావో, ఆ సమయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయటము ప్రారంభించు. ఏ విధంగా? దేవునికి దీనత్వము కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా మనకు విడుదల కలగజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనుకున్నది ఖచ్చితంగా దేవుడు జరిపిస్తాడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనసులై ఉండు. మన దేవుడు బలిష్ఠుడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ నువ్వేం చేయాలంటే, ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. దేవుడే దేవుని మందిరమై ఉన్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తనలో ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఏ ప్రవర్తన కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావు? నువ్వు సమయానికి ఆరాధనకు వస్తున్నావా? సమయానికి ప్రార్థనలో కూటాలలో పాలుపప్పులు పంచుకుంటున్నావా? సమయానికి నువ్వు దేవునికి ఏది చెయ్యాలని ఆశపడుతున్నావో అది సమయానికి నువ్వు చేస్తున్నావా? ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు బలిష్టమైనటువంటి ఆయన చేతి క్రింద నువ్వు దీన మనసులై నువ్వు ఉంటావు. నువ్వు ఒక అనారోగ్యం పోవాలని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఆ
బాగుపడదు. ఇక కొన్ని కుటుంబాలలో ఎట్టుంటది, కొన్ని కుటుంబాలలో ప్రార్థన సమయానికే ఏదో ఒకటి తీసుకొస్తారు, ఆరాధన టయానికే ఏదో ఒకటి చూస్తారు. ఆ వంట సమస్యలే గాని, ప్రయాణికి వెళ్ళే సమస్యలే గాని, ఇలాంటివన్నీ అడ్డు ఎందుకు పడుతుందే? కొన్ని కుటుంబాలలో ఇదోది. ఇలా ఆదివారం అని తెలిసే, కానీ ఈ రోజు నాకు వంట చేసి పెట్టు, ఈ రోజు నాకు చికెన్ వండి పెట్టు, ఈ రోజు నాకు మటన్ వండి, ఆ రోజే చేస్తారు, ఇన్ని రోజులు తేరు మళ్ళా ఆ ఆదివారం రోజే. ఎందుకంటే పాపం వాళ్ళది కాదు ఈ సమస్య, కానీ ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది సాతాను ప్రభావం ద్వారా అతడు ప్రేరేపిస్తాడు. సాతానుడు అతడు ప్రేరేపించి ఆ సమయానికే ఆ ఆదివారం రోజే అప్పుడే వాడు ఇదే ఒక రకంగా చెడగొడితే దేవుని మహిమ నుండి దూరం అయిపోతాడని వాడు ప్లాన్ చేస్తాడు. కానీ వీళ్ళకేంది, ఇది కనుకోరు. మనకి ఎప్పుడు సేవ దొరుకుతుంది, ఎప్పుడు ఖాళీగా ఉంటున్నాము, ఎప్పుడు తెచ్చుకొని తిందాము, ఈ ఆలోచన మీదనే ఉంటది. ఇప్పుడు 7 రోజులు సమయాలు ఉన్నాయే, ఆ 7 రోజులలో ఈ పనులు జరగవు ఇంట్లో. ఆదివారం రోజే జరుగుతుంది, అది సాయంత్రం కూడా కాదు. మళ్ళా ప్రార్థనకి వెళ్ళే సమయం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సాతానుడు ఆటంకపరుస్తున్నాడు, నీ కుటుంబాన్ని చెడగొట్టాలని అది ఎలా వస్తున్నాడు? ఏదో ఒక రకంగా ప్రార్థనకి దూరం కావాలని, ప్రార్థన జీవితాన్ని ఇంట్లో వెళ్ళిపోవాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి మా ఇంట్లో అనారోగ్యం పోవట్లేదు, మేము ఆశీర్వదించబడట్లేదు, మాకు పనులు దొరకట్లేదు, మా పిల్లలు చదువులో ఫెయిల్ అయిపోతున్నారు, మాకు ఉద్యోగం దొరకట్లేదు. ఇవన్నీ మళ్ళీ ఎవరి మీద పెడతారో? మళ్ళీ దేవుని మీద పెడతారు. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీకు కార్యం చేయాలంటే నీవు ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ సమయాన్ని దేవుడు, ఆ సమయంలోనే దేవుడు ఆ కార్యం చేయటం ప్రారంభిస్తాడు. దేనికైనా ఒక సమయం ఉంటుంది, ఆ సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఎప్పుడు పనిలే కాదు, ఒక కార్యం జరగాలంటే ఒక సమయాన్ని పెట్టుకో, దేవునితో పోరాడు. యాకోబు పోరాడలేదా? యాకోబు పోరాడి ఆయన ఆశీర్వదించబడలేదా? ఆశీర్వదించిన దాకా యాకోబు దేవుని వదిలిపెట్టలే, పెనుగులాడాడు. ఆ విధంగా పెనుగులాడిన తర్వాత ఇదిగో దేవుని దగ్గర యాకోబు పోయి ఇశ్రాయేలుగా దేవుడు చేశాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అందుకనే ఆ మేలు మనకు ఎప్పుడు దొరకాలని ఆశపడుతున్నావో నువ్వు ఒక సమయాన్ని పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయటము మొదలుపెట్టు. ఖచ్చితంగా నా ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచి అంచెలంచెలుగా నా దేవుడు ఎదిగిస్తున్నగాక. అదే విధంగా యాకోబు పత్రికలో దేవుడు అంటాడు ఒక మాట, మీరు చదువుతారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం జాగ్రత్తగా విందాం. 4వ అధ్యాయము 10వ వచనం, యాకోబు పత్రిక. నాలుగవ అధ్యాయము 14వ వచనం, యాకోబు పత్రిక. రేపేమి సంభవించును? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. చూచారా? ప్రభువుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మును ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. కొంతమందికి తగ్గింపే ఉండదు. తగ్గింపు లేనటువంటి వాళ్ళు దేవుని దగ్గర మేలు పొందుకోరు. తగ్గింపు లేని వారు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోరు.
మాటను బట్టి ఎప్పుడైతే యాకోబు ఆయన దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, నీవు ఆ తగ్గింపు కలిగి నువ్వు జీవిస్తే, ఆ తగ్గింపు కలిగి ఆ సమయాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా సరే ప్రభు దృష్టికి తగ్గించబడాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎప్పుడంటే మనుషులు చూసి తగ్గింపు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు, అయ్యా అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా అని అంటారు. 10 మందిలో కూడా స్తోత్రమయ్యా, ఇంకా 10 మందిలో అవపడినప్పుడు స్తోత్రమయ్యా అంటారు. కానీ ఆ 10 మందిలో 10 మందితోటి నువ్వు స్తోత్రాలు చెబితే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. నీ జీవితంలో నీవు దేవునికి తగ్గింపు జీవితము కలిగి నువ్వు ఉన్నట్టుగా దేవునికి అవపడాలి, మనుషులకు కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా అవపడతావో దేవుని దగ్గర నువ్వు ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఖచ్చితంగా తగ్గింపు జీవితం కలిగినటువంటి వారిని ఖచ్చితంగా నా ప్రభు ఎదిగిస్తాడు. ప్రసంగి పుస్తకంలో 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? ప్రసంగి పుస్తకంలో 3వ అధ్యాయం 1వ వచనం నాన్న. ప్రతిదానికి చూడు, ప్రతి దానికి సమయము కలదు, సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడు ఏ సమయములోనైతే ప్రార్థన చేసుకొని సమయంలో నాకు దేవుడు చేస్తాడని ఆ ఆలోచన నీకు కావాలి. అప్పుడు ఆ సమయానికి నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, కానీ ఆ సమయానికి నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఆ సమయానికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ సమయంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు నా దేవుడు. అందుకనే ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంటుంది. ఈ ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. నువ్వు బయటికి వెళ్ళాలన్నా, ఒక పని ప్రారంభించాలన్నా, నువ్వు ఒక వస్తువు కొనాలన్నా, ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక పట్టణానికి అధికారి కావాలన్నా ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో నా దేవుడు నీ తగ్గింపు జీవితాన్ని బట్టి ఆయన హెచ్చించటము మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 2వ వచనంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. చదువు నాన్న, 2వ వచనం చదువు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకును, కౌగలించుట మానుటకు. ఇవన్నీ దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఈ భూమి కింద. ఆ సమయములను ప్రారంభించాలి, ఆ సమయములను పూనుకోవాలి. ఆ సమయములో ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో ఆ సమయాన్ని బట్టి దేవుడు మేలు చేయటం మొదలు పెడతాడు. మనము ఒక పని చేయాలంటే ఒక సమయాన్ని చూసుకుంటాం. ఈరోజు మనుషులు వస్తారా రారా, ఆ సమయాన్ని పాటించి ఆ సమయంలో మనుషులు వస్తారని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మనుషులను తీసుకొని వెళ్ళి ఆ పని మనము ప్రారంభిస్తాము. ఆ ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఆ పని వలన మనం జయాన్ని పొందుకుంటాం.
అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతి వారికి ఒక ప్రయత్నం ఉంటుంది. నాటుటకు, కట్టుటకు, లేపుటకు, పిరికి వేయటానికి ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీవు అనుకున్నది నా దేవుడు ఖచ్చితంగా నా దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాట ప్రకారంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, నా దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు సమయము పాటించండి. ఆ సమయములో మీరు ప్రార్థన చేయండి. ఆ సమయాన్ని పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఆ సమయం ద్వారా దేవుడు ఖచ్చితంగా మీకు కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా మనం విందాం. యోబు పుస్తకంలో 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తా ఉన్నాను. యోబు పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనం నాన్న. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించునో ఏమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున. చూసారా, ఈ సమయాన్ని పెట్టుకున్నాడు. ఎవరు? యోబు భక్తుడు. ఆయన అరుణోదయమున లేచి ఆయన చేసే పని ఏంటంటే మొట్టమొదట తన పిల్లల నిమిత్తమై ఆయన ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే పిల్లలను మనం పెంచేటప్పుడు జాగ్రత్తలో మనం పెంచాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం పెంచాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆ అనుభవం మన పిల్లలకు నేర్తామో ఆ అనుభవాన్ని బట్టి ఆ పిల్లలు ఏం చేస్తారంటే మంచి ప్రయోజకులు అవుతారు. ఇటు దేవునికి, తల్లిదండ్రులకి, పట్టణానికి ఒక ప్రయోజకుడు అవుతాడు. అతను ఒక ఉద్యోగస్తుడైతాడు. అతడు ఒక అధికారిగా నిలబడతాడు. ఎందుకంటే దేవునిలో మనం పెంచితే ఖచ్చితంగా దేవుని ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా మనం ఎప్పుడైతే ఆ పిల్లలకు మనం ఆ సమయంలో ఆ సమయంలో మనం ప్రార్థన చేసి ఆ పిల్లల కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళను యథావిధిగా మనం పంపిస్తామో ఆ ప్రార్థన జీవితం ద్వారా ఇప్పుడు పిల్లలు కాపాడబడతారు. చదువులో దేవుడు తోడుగా ఉంటాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపుదల ఉంటుంది. అనుకున్నట్టుగా వాడు మంచి ప్రయోజకుడయి ఒక కంపెనీకే యజమానుడు కావచ్చు. కానీ నువ్వు చేసే ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకూడదు. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూసినా, తన పిల్లలను ఇదిగో అరుణోదయమునే పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచుండెను. చూసావా, తల్లిదండ్రుల బాధ్యత ఏ విధంగా ఉంది? మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు అది నేర్పరు. మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఏం నేర్పుతారంటే అది చేసిరా, ఇది చేసిరా, అది తీసుకురా, ఇది తీసుకురా, వాడిని అది పాడు చేయి, వీని ఇది పాడు చేయి, ఎవడు గొప్పగా ఉంటుండో వాడిని చెడగొట్టు, ఎవరు మంచిగా ఆ కుటుంబంలో పెరుగుతున్నారో పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని పెరుగుతున్నారో వాళ్ళని చెడగొట్టు. ఈ పనులు చేస్తారు. దేవుని బిడ్డలారా,
బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా ఆ విధంగా రాసి పెట్టలేదు. దేవుడు ఎక్కడైనా కూడా మంచి మార్గాన్ని దేవుడు చూపించాడు కానీ, మంచి ఆశీర్వాదాన్ని దేవుడు చూపించాడు కానీ, అంచెలంచెలుగా అభివృద్ధి పంచుకోవాలని దేవుడు చూపించాడు కానీ, ఎక్కడ కూడా నాశనం అనేది దేవుడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎక్కడ చేయలేదు. అందుకని దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి నా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అందుకనే నువ్వు నిలుమొక్కల మీద ఉండి, వాక్యం విన్నటువంటి నీవు నిలుమొక్కల మీద ఉండి ఒక తీర్మానంలోనికి నువ్వు రా. దేవుడు ఖచ్చితంగా నీ తీర్మానాన్ని బట్టి నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. నీ తీర్మానాన్ని బట్టి నా దేవుడు ఖచ్చితంగా మేలు